నిజమే వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే పూర్తి స్థాయిలో వరి మీదనే ఆధారపడిపోయారు రైతులు. వేరే వేరే పంటల జోలికే పోతలేరు ఎక్కువ శాతం. ఒక 70% వరి మీదనే పడ్డారు. అందరూ వరి వరి వేయడం వల్ల డిమాండ్ తక్కువైపోయింది. కొనుడు తక్కువ, కళ్ళలల్లా వానకు తడిసిపోవడం జరుగుతుంది. నిజంగానే వాస్తవంగా కూడా వేరే పంటలపై కూడా దృష్టి సాధించాలి. అప్పుడే డిమాండ్ ఉంటుంది. రైతులకు పండించిన పంటలు కూడా దానికి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. కానీ అందరూ వరి మీదనే పడుతున్నారు. అది పరిస్థితి. ఇక రైతు భరోసా నెలాఖరులోగా ఇస్తారట. మరి కోదండరెడ్డి చేతులు అయితే ఏమి ఉండదు. ఆయన చేతులు ఏమి ఉండదు. కానీ అదును దాటినాక ఇచ్చేదే ప్రమాదం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న కూడా మాట్లాడినా, రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గాలంటే లేదా పోవాలంటే ఉన్నోనికి పంచడం కాదు, లేనోనికి పంచితే బెస్ట్. అందుకే అంటున్నా, రైతుల నుంచే వస్తుంది డిమాండ్ సుమా, నా నుంచి కాదు. నేను చెప్పే ముచ్చట కాదు. 10 ఎకరాల లోపు ఉన్న ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తేనే బెటర్ అనేది చాలామంది మాట్లాడుకున్నారు. ఏంటంటే ఓట్ల కోసం వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోతున్నారు. 50, 20, 30, 40, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు. రైతు బంధు వాళ్ళు చేసేది లేదు, రొట్టపిస్తే ఏం కాదు. కౌలుకి ఇస్తారు, కౌలు పైసలు తీసుకుంటారు, రైతు బంధు పైసలు తీసుకుంటారు. అసలు ఆర్థిక అసమానతలు పోతాయా? మీరు నిజంగా చెప్పాలది. మనం ఏదో సింపుల్గా మాట్లాడతాం. ఇక కేసీఆర్ అయితే గతంలో చెప్పాడు, నేను రైతు భరోసా లేకపోతే రైతు బంధు నేను రైతుకి ఇస్తున్నా అంటున్నాడు. ఏ రైతుకు నాయనా? ధనిక రైతుకా? పేద రైతుకు కాదా? పేద రైతుకు కదా ఇవ్వాల్సింది. ఒక 5,000 ఎక్కువ పెంచి ఇవ్వాల్సింది పేద రైతుకు కదా, చిన్న సన్నకారు రైతుకు కదా.